సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి బాక్సులను ఏదైతే కౌంటింగ్ సెంటర్కు తరలిస్తూ ఉన్నారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ పక్కకు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేపట్టారు. దాదాపు 47 మంది ఇందులో సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి అటు ఏపీఓలు కావచ్చు, అలాగే పిఓలు కావచ్చు, ఓపీఓలు కావచ్చు, వీళ్ళంతా కూడా 47 మంది ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు అయితే పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగించింది. ఆ తర్వాత కౌంటింగ్ హాల్కి ఇక్కడికి బాక్సులన్నీ కూడా ఇక్కడికి చేరబోతున్నాయి. ముఖ్యంగా చూడొచ్చు, దాదాపు ఏదైతే 94.7% పోలింగ్ అయితే నమోదైంది. పూర్తిగా చూసినట్టయితే దాదాపు 5,410 ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి సింగరేణి కార్మికులంతా కూడా దీంట్లో 5,123 మంది తమ ఓటునైతే వినియోగించుకున్నారు. పూర్తిగా దాదాపు 94.7 పోలింగ్ పర్సెంటేజ్ అయితే కొనసాగింది. దాదాపు ఇక్కడ కౌంటింగ్ హాల్కు దాదాపు 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా మనం ప్రస్తుతం అయితే భూపాలపల్లి కౌంటింగ్ హాల్లో ఉన్నాము. ఇక్కడ సంబంధించి 7 గంటలకు కౌంటింగ్ జరగబోతూ ఉంది. 7 గంటల నుంచి 11 గంటల వరకు ఏదైతే కౌంటింగ్ కొనసాగుతుంది. 11 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఏఐటీసీ కావచ్చు, సిఐటియు కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఈ కార్మిక సంఘాలన్నీ దాదాపు 13 గుర్తింపు పొందిన కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. దాదాపుగా ఏఐటీసీ ఎవరి ధీమాలో వాళ్ళు, గెలుపు ధీమాలో వాళ్ళు అయితే ఉన్నారు. ఓకే, మనం చూడొచ్చు ప్రస్తుతం విజువల్స్లో బాక్సులన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఫంక్షన్ హాల్కి సంబంధించి బాక్సులన్నీ కూడా ఇప్పుడే ఏదైతే పోలింగ్ హాల్ నుంచి అయితే కౌంటింగ్ హాల్కు బాక్సులన్నీ కూడా చేరుతూ ఉన్నాయి. ఇక్కడికి సంబంధించి దాదాపు 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే బాక్సులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. పూర్తిగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక్కడ కౌంటింగ్ అయితే పూర్తి చేస్తారు. 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తుది ఫలితం వచ్చే వరకు దాదాపు రాత్రి 11 గంటలు కావచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భూపాలపల్లి ఎన్నికల అధికారి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది కౌంటింగ్, ఎన్ని రౌండ్లు ఉండబోతుంది? 7 o'clock స్టార్ట్ అవుతుందండి. ఇదైతే ప్రాసెస్ 3 hours వరకు పడుతుంది టైము కంప్లీట్ కావడానికి. సార్ 3 hours టైం పడుతుంది. 10 o'clock లోపల కంప్లీట్ అయిపోవచ్చు. అంటే తుది ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం? మేబీ 10 తర్వాత వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ ఈ ఏరియా వరకు అయితే ఏఆర్ఓ గారు ఉంటారు. ఏఆర్ఓ గారికి రిజల్ట్ ఉంటుంది. ఏఆర్ఓ గారు ఆర్ఓకి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఆర్ఓ నుంచి రిజల్ట్ డిక్లేర్ అవుతుంది. ఇక్కడైతే రిజల్ట్ ఏమి డిక్లేర్ చేయాలి. ఎట్లా ఉంది సార్, అంటే భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? తర్వాత ఎన్నికల సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? అవన్నీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ వారు భద్రత ఏర్పాట్లన్నీ చేశారు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత రెవెన్యూ స్టాఫ్ నుంచి వచ్చారు, పోలింగ్ అసిస్టెంట్ని కూడా వాళ్ళే చేశారు. అన్నీ కూడా బాగా జరిగిందండి. ప్రశాంత వాతావరణంలోనైతే పోలింగ్ అయితే జరిగింది. ఎన్నికల కౌంటింగ్ అనేది 7 గంటలకు ప్రారంభమవుతుంది. దాదాపు ఏదైతే 11 గంటల వరకు క్లోజ్ అవుతుంది. పూర్తిగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక్కడ కౌంటింగ్ హాల్లో చాలా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్యనే కౌంటింగ్ అయితే నిర్వహించబోతున్నాం అని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.